కాంతార కన్నడ సినిమా ఇండస్ట్రీలోనే ఒక సెన్సేషనల్ క్రియేట్ చేసింది. కన్నడ యంగ్ హీరో రిషబ్ శెట్టి డైరెక్షన్ చేసి అండ్ యాక్ట్ చేసిన ఈ మూవీ రిలీజ్ కు ముందు ఎలాంటి అంచనాలు లేవు. జస్ట్ 16 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ 450 కోట్ల వరకు కలెక్షన్ తెచ్చింది. తెలుగు, తమిళ, హిందీ చిత్ర పరిశ్రమలో కూడా రికార్డుల స్థాయి వసూలు రాబట్టింది. ఇప్పుడు కాంతారాకు ప్రీక్వెల్ గా కాంతారా చాప్టర్ 1 వస్తుంది. ప్రొడ్యూసర్ అయిన హంబలే ఫిలిమ్స్ ఈ మూవీ కోసం ఎక్కడా కూడా తగ్గడం లేదు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ ఏడాది గాంధీ జయంతి నాడు అక్టోబర్ 2న వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతుంది. మరోవైపు ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ కు భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ టైంలో కాంతార మలయాళం రైట్స్ ను కేరళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ దక్కించుకున్నాడు. పృథ్వీరాజ్ కు చెందిన పృథ్వీరాజ్ డిస్ట్రిబ్యూటర్ సంస్థ ద్వారా ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. అయితే ఇప్పుడు ఈ సినిమాను కేరళలో బ్యాన్ చేశారు. డిస్ట్రిబ్యూటర్ కు మరియు ఎగ్జిబ్యూటర్ కు మధ్య షేర్ పరంగా గొడవ అయితే స్టార్ట్ అయింది. రెగ్యులర్ గా డబ్బింగ్ సినిమాలకు ఇచ్చే పర్సెంట్ కంటే డిస్ట్రిబ్యూటర్స్ ఎక్కువ అడుగుతున్నారని, అందుకు తాము ఒప్పుకునే తీరే లేదని చెప్పారు. ఈ విషయంపై చర్చలు జరిపిన ఎగ్జిబ్యూటర్స్ ముక్కుమూడుగా కేరళలో కాంతారా చాప్టర్ 1 ను రిలీజ్ బ్యాన్ చేస్తామని తెలిపారు. మరికొద్ది రోజుల్లో రిలీజ్ కి రెడీగా అవుతుండగా ఇలా జరగడంపై మేకర్స్ ఎలా పునః స్టాప్ పెడతారో చూడాలి మరి.